జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన గురు భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా, మ్యారేజ్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 6వ స్థానంలో సూర్యుడు, బుధుడు ఉన్నారు. శని గారి దృష్టి 6వ స్థానం మీద ఉన్నది. కోర్టు కేసు విషయాల్లో వ్యతిరేక తీర్పులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సూర్యుడు, శని బద్ధ శత్రువులు. శని భగవాన్ 3వ దృష్టితో సూర్యుని చూస్తున్నారు కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, కోర్టు కేసు విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మెంటల్ టెన్షన్స్ అనేవి అధికంగా ఉంటాయి. దానికోసమై మీరు విష్ణు సహస్రం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మెంటల్ పీస్ అనేది దొరుకుద్ది, మీకు చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా శత్రువులు ఉంటారు. మీకు రావాల్సిన ప్రమోషన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. దాని మూలంగా ఇబ్బంది పడతారు. మీరు ఎంత చేసినా సరే మనకి గుర్తింపు లేదని బాధపడతారు. దానికోసమై మీరు శని భగవానుని పూజించండి, మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. అర్ధాష్టమ శని నడుస్తోంది, దాని మూలంగా కెరియర్ పరంగా ఇబ్బందులుంటాయి. శని గారి దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. దానికోసమై ఈ మంగళవారం రోజున శని జయంతి అనేది ఉన్నది. ఆ రోజున నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయించండి. ఆ రోజున చాలా ఆనందంగా ఉంటారు. మీకు దోషం తొలగి మంచి ఫలితాలంటూ చూస్తారు. కెరియర్ పరంగా ఇంకా మంచి ఫలితాలు కావాలంటే కనుక శనికి హోమం చేయించండి. శని జయంతి రోజున మీకు ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. లవ్ ప్రపోజ్ చేయకుండా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ వారంలో ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులకి అప్పు ఇవ్వకండి, వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.